ఒక భరోసానిచ్చారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు కదా, అది కూడా ఒకసారి చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో, అంటే ఎంతమంది ఉన్నారో చూడండి. ఆసుపత్రిలో పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ క్షతగాత్రులతో మాట్లాడేటప్పుడు మొత్తం పెద్ద అనుచర గణం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జనాన్ని తీసుకుని ఆసుపత్రిలోకి వెళ్ళారు. మనం ముఖ్యమంత్రి పరామర్శించింది చూసాము, ఉప ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భం చూసాము. ముఖ్యమంత్రి పక్కన అయితే ఒక 3-4 కంటే ఎక్కువ లేరు. ఉప ముఖ్యమంత్రి పక్కన కూడా పెద్దగా ఎవరు లేరు. అక్కడ కేవలం ఆసుపత్రి సిబ్బంది ఒకరిద్దరు మాత్రమే వారితో ఉన్నారు. క్షతగాత్రుల వివరాలు అడిగి తెలుసుకోవడం, వారి అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ల దగ్గర మాట్లాడడం, ఇవన్నీ చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనాన్ని అక్కడికి ఎందుకు తరలించారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఇక్కడికి బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారా, లేకుంటే రోడ్ షో చేయడానికి వచ్చారనుకున్నారా? ఎందుకు అంతమందిని మళ్ళీ అసలే తొక్కిసలాట ఘటన జరిగింది, అయినా మళ్ళీ ఇదేమీ పట్టనట్టుగా రోడ్ షో మాదిరిగా పెద్ద ఎత్తున అక్కడికి జనాన్ని సమీకరించి జనాన్ని తరలించారు. ఆసుపత్రిలో కూడా అదే రకంగా అంతమందిని వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? వైద్య సేవలకు ఆటంకం కలిగించాల్సిన అవసరం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలనుకున్నప్పుడు ఆయనతో పాటు వారి మాజీ ఎమ్మెల్యేను, మాజీ మంత్రి, ఇంకొక 2-3 ఉంటారు. ఎందుకు అంతమందిని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది? ఇవాళ ఈ ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రజల నుంచి కూడా వస్తూ ఉన్నాయి.